106వ బిందేశ్వర ప్రసాద్ మండల్ జయంతి రోజున మహనీయుల జాతర అని చెప్పేసి కనీసం 106 గంటలు అవిశ్రాంతంగా కృషి చేసి మనిషి గుండె తల అన్నీ బాధ పెట్టి ఇబ్బంది పెట్టి విపరీతమైన శ్రమ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నటువంటి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు, ఉద్యమకారులకు, సామాజికవేత్తలందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా ఆయన శ్రమను ఫలవంతం చేయాలని ఎందుకు వచ్చినామంటే, ఒక సదుద్దేశంతో ఏదైతే సామాజిక ఉద్యమాలు సమున్నత దశకు చేరుకుంటున్న సమయంలో ఫలితం సాధించేటటువంటి దశలోపట ఇక మిగిలింది మన సామాజిక ఉద్యమాల్లో అంతిమ లక్ష్యమైనటువంటి ఉద్యమం వైపుకు మనం మరలుతున్నటువంటి ఈ దశలోపట ఇప్పుడు మిగిలి ఉన్నదంతా కూడా అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఈ తెలంగాణ గడ్డ లోపల అగ్రకులాలందరూ కూడా రకరకాల ఉద్యమాలతోటి, రకరకాల ఉన్మాదాలతోటి, రకరకాల పాలనను చేజిక్కించుకోవాలనేటటువంటి ఆలోచనలతోటి రకరకాల ప్రయోగాలు, మనము రకరకాల వాదాలు, రకరకాల సిద్ధాంతాలు మన ముందు పెట్టేసేసి ఈ 75 సంవత్సరాలుగా మనల్ని వాళ్ళ సిద్ధాంతాలకు, ఆశలకు, ఆశయాలకు ఒక కార్యకర్తలాగా పనిచేపించేటటువంటి ఈ దశలన్నీ కూడా అధిగమించి ఇప్పుడు వాళ్ళ ఒక సుషుప్తమైనటువంటి దశ వచ్చినటువంటి ఈ సమయం లోపల ఇక ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇక మిగిలిపోయింది ఒకటి అజేయమైనటువంటి ఉద్యమము, ఆఖరి ఉద్యమము. ఈ సమాజం లోపల సంపూర్ణమైనటువంటి మార్పు ఏదైతుందో, ఏ లక్ష్యం మనకు ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి 70 నుంచి 90% మంది ప్రజలకు అంతిమ న్యాయం జరిగేటటువంటి ఒక దశలోపట ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ పరిస్థితి లోపల అవుతున్నటువంటి అన్ని మీటింగ్లను కూడా జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒక 2-3 విషయాలు మీకు చెప్పి నేను, ఎందుకంటే చాలామంది భక్తులు ఉన్నారు, చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే స్వతంత్రోద్యమం లోపల పనిచేసిందంతా కూడా బీసీలు, బహుజనులు. అధికారం మాత్రము వాళ్ళకు వచ్చింది. ఇక్కడ ఉండే ఏంటంటే నవాబులకు వ్యతిరేకమైనటువంటి రజాకార్ల పోరాటం కానీ, రకరకాల పోరాటాలు ఏవైతుందో మనము ఆ రోజు అందరం కూడా పోరాటం చేసింది బీసీలు, బడుగినాలు. అదేవిధంగా ఆ రోజు ఈ రెడ్డి రావులందరూ కూడా ఆ నవాబుల పంచన చేరి మనల్ని పీడించడం లోపల పనిచేసిండే తప్ప మనకు న్యాయం చేసేటువంటి పని చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంకు తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం లోపల ఉన్నటువంటి మా గ్యాప్ లోపల ప్రజా పోరాటం లోపల పీపుల్స్ వార్ ఉద్యమం ఏదైతే వచ్చిందో, ప్రజలకు గ్రామాల్లో కూడా పూర్తి అధికారం ఇచ్చేటటువంటి ఆ ఉద్యమాల్లో కూడా వాళ్ళు అప్పర్ క్యాస్ట్ మొత్తం కూడా గ్రామాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి లోపల తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది ఒక ఊతకర్రగా ఉపయోగపడి మళ్ళీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు గ్రామాలకు వెళ్ళేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ అన్ని ఉద్యమాల లోపల మనము ఏదో తెలిసినా తెలియకపోయినా కానీ బీసీలు, బహుజనులు అందరూ కూడా వాళ్ళు వెంబడ మనం ఫాలో అయినటువంటి పరిస్థితి అది. అయితే ఈ ఫాలో అయినటువంటి అన్ని ఉద్యమాల కంటే కూడా రాబోయే బహుజన రాజ్యాధికార ఉద్యమం ఏదైతుందో, ఏదైతే ఆ దశలో మనం ఇప్పుడున్నామో, ఈ ఉద్యమం అనేటటువంటిది ఈ అన్ని ఉద్యమాల కంటే కూడా పవిత్రమైనది, అదేవిధంగా అవసరమైనది, న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది. కాబట్టి ఇది సమయం బహుజన రాజ్యాధికారం కొరకు. మహనీయుల జాతరనే కానీ, అదేవిధంగా బహుజన ఉద్యమాలే కానీ ఒక అంతిమ దశకు చేర్చుకోవాలంటే, అదేవిధంగా లక్ష్య సాధనకు పోవాలంటే ఇప్పుడు మిగిలిందంతా కూడా బహుజన రాజ్యాధికార ఉద్యమం. అందుకొరకే బీసీలు, బహుజనులు అందరూ కూడా ఇప్పుడు ఏకకంఠంతో, ముక్తకంఠంతో ఈ దిశగా ప్రయాణించేటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాము. రావుల పాలన అయిపోయింది, రెడ్ల పాలన అయిపోయింది, దేశంలో బ్రాహ్మణుల పాలన అయిపోయింది. ఈ దశలో కూడా వచ్చింది కదా అధికారం అని చెప్పేసి ఒక గ్యాప్ పీరియడ్ మనకు వచ్చేసేసింది. ఈ రాష్ట్రం లోపల ఇక మిగిలిందే ఉద్యమం కూడా లేదు, మన ఉద్యమమే. ఈ ఉద్యమం ద్వారానే మనకు ఈ దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ పూర్తిగా న్యాయం చేయడమే కాకుండా, ఏ రాజ్యాంగం అయితే మనకు వచ్చిందో రాజ్యాంగంలోని మొట్టమొదటి అంశం ఏంటంటే
సెక్యులరిజం కాదు, డెమోక్రసీ కాదు, మొట్టమొదటి అంశం ఏంటంటే సోషలిజం. ఆ సోషలిజం అనేటటువంటిది బహుజన రాజ్యాధికారం ద్వారానే వస్తుంది తప్ప మిగిలిన ఏ రకం కూడా రాదు అనేటటువంటి విషయాలను మనమందరం కూడా చరిత్రను నేపథ్యంను గమనించుకొని ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోషలిజం అనేటటువంటి సిస్టము 1977 వరకు బ్రహ్మాండంగా బతికినటువంటి ఉద్యమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ అంతా కూడా ఆ రోజు జనతా పార్టీ ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరాటం అని చెప్పేసి సోషలిస్ట్ మూమెంట్స్ను ఈ దేశంలో పూర్తిగా విజయవంతంగా తుడిచిపెట్టుకున్నటువంటి పరిస్థితి అది. సోషలిస్ట్ సిస్టమ్ ద్వారా సోషలిస్ట్ పార్టీలు బతుకున్నటువంటి కాలం లోపల రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఈ న్యాయబద్ధమైన హక్కులు అధికారాల గురించి బలంగా పార్లమెంటుతో సహా గల్లీలో కూడా వినిపించేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలోనే బిందేశ్వర్ ప్రసాద్ మండలు ఆ రోజు బీహార్ రాష్ట్రాన్ని ఏలేటటువంటి పరిస్థితి వచ్చినా కానీ, అదేవిధంగా ఏది మన మండల్ కమిషన్ ద్వారా ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక పరిష్కారం దేశానికి విధిలేని పరిస్థితిలో తీసుకొచ్చేటువంటి కర్తవ్యం నిర్వర్తించినా కానీ ఇది సాధ్యమైంది ఆ సోషలిస్ట్ సిస్టమ్. ఆ సోషలిస్ట్ సిస్టమ్ను కాంగ్రెస్ బీజేపీ అనేటటువంటి రెండు పార్టీలు కూడా బ్రాహ్మణవాదం 77-80 వరకు బ్రాహ్మణ సిస్టము కాంగ్రెస్ రూపంలో బ్రహ్మాండంగా ఉండి బహుజనులను ఎన్నో టెక్నిక్స్ ఉదాహరణ తీసుకుంటే ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 340 ఆర్టికల్ ఏముంది, అది బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి సిస్టము. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఇచ్చి అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ తోటి కానీ ఈ మిగిలినటువంటి డెవలప్డ్ క్యాస్ట్ సిస్టమ్ తోటి కానీ ఈ బీసీలను ఎస్సీ ఎస్టీలకు అయితే 341, 342 ఉందో దాని ప్రకారము బీసీలను డెవలప్ చేసేసి సమాజంలో కూడా సమసమాజం అనేటటువంటి నిర్మాణం చేసి రాజ్యాంగ ప్రధాన లక్ష్యమైనటువంటి సోషలిజాన్ని నెరవేర్చాలనేటటువంటి ఒక కార్యక్రమం ఉంటే టెక్నికల్ పాయింట్స్ తోటి బ్రాహ్మణవాదులు ఇప్పుడు వీళ్ళకు కమిషన్ వేద్దాము, ఆ తర్వాత వీళ్ళ వెనుకబాటుతనం స్టడీ చేద్దాము అనేటటువంటి కుట్రలు ఏవైతే 1951 నుంచి కంటిన్యూ చేస్తుండ్రో ఆ కుట్రలకు వ్యతిరేకంగా నాడు అంబేద్కర్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి అవుతుందో అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యము. అందుకొరకే ఈరోజు కోర్టులో కూడా కొత్త అదే కంటిన్యూషన్ ఆ మూలం ఏదైతుందో ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు బహుజన న్యాయవాదులు న్యాయకోవిదులు ఎంతో కొంత వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళ శక్తి ఇంకా పరిమితమవుతున్నటువంటి నేపథ్యం ఇది. ఈ పరిమితమైన నేపథ్యంలో 2010లో వచ్చినటువంటి ఒక రాజ్యాంగంలో లేనటువంటి ఒక సిస్టమ్ ఏంటిదంటే 50% పరిమితి. ఇది రాజ్యాంగంలో దుర్పిని పెట్టి వెతికినా కానీ దొరికినటువంటి లిమిటేషన్ ఇది. దీనికి వీళ్ళు ఒక బైబిల్ లాగా ఖురాన్ లాగా తీసుకొచ్చి అది ట్రిపుల్ టెస్ట్ అని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలంటే ఒకటేంటిదంటే 50% మించొద్దు, రెండోది ఏంటిదంటే వీళ్ళు వెనుకబడిన నిర్ధారణకు నిరంతరం సాగించాలి, మూడోది కమిషన్ రావాలి. ఈ మూడిట్లో ఏమీ లేకుండా కూడా వాళ్ళు 10% రిజర్వేషన్లను ఇవ్వడానికి మాత్రము వాళ్ళకు రాజ్యాంగము ఎట్లా పర్మిట్ చేసింది? ఎందుకంటే రిజర్వేషన్ సిస్టమే సోషల్లీ ఎకనామికల్లీ వీక్ అయినటువంటి వాళ్ళ కొరకు తప్ప అగ్రకులాల కొరకు ఎక్కడుంది? ఏ దుర్మిళ్ళు పెట్టినా కానీ దొరికినటువంటి దాన్ని వీళ్ళు ప్రమోట్ చేసి దీనికి కేంద్ర ప్రభుత్వము బీజేపీ బ్రాహ్మణ ప్రభుత్వము అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఎట్లా ఆమోదించామని చెప్పేసి ఈ సందర్భంలో ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూడా పార్లమెంట్లో యాక్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పినంటే 10% అప్ టు 10% అన్నాడు. అప్ టు 10% అంటే 10% వరకు ఇవ్వచ్చు అనేటటువంటిది పార్లమెంట్ యాక్టు. అయితే వీళ్ళు ఎగబడి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు 10% అనేటటువంటిది అది ఆర్డినరీ విషయం అన్నట్టు 10% ప్రమోట్ చేసిండ్రు. అంటే వాడు 1% ఉండా సగం శాతం ఉండా ఈడబ్ల్యూఎస్ అనేటటువంటిది నిర్ధారణ చేయకుండా వెనుకబాటుతనం నిర్ధారణ గురి చేయకుండా కమిషన్లు లేకుండా సీలింగ్లకు పరిమితి లేకుండా ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటిది అన్వయం కాకుండా వాళ్ళు 10% రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తుంటే సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కానీ మొత్తం తమాషా చూసుకుంటూ కూర్చున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా బీసీల రిజర్వేషన్స్ బీసీల న్యాయమైనటువంటి హక్కుల విషయంకి వస్తే మాత్రము అన్ని రకాల ట్రిపుల్ టెస్టులు అన్ని రకాల కొర్రీలు ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వస్తే కూడా మళ్ళీ అదే చూపించుకుంటా
వాడు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి 42% ఏదైతే దాన్ని కూడా కొట్టే విధంగా ఈ ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటి అంశము మళ్ళీ ఒకసారి హైకోర్టు పరిధిలో ఏదో 2019-21లో మేము వేసినటువంటి కేసులను ఆలంబన తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఒక లీడరు వేసినటువంటి వ్యాజ్యానికి ఈ ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటిది కాంబినేషన్ తీసుకొచ్చి మళ్ళొకసారి కుట్రలు చేసి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని కలిపి కూడా బయటనే ఉద్యమాలు చేస్తాయి. వాళ్ళ బీసీ లీడర్లకు దుకాణం పెట్టించేసేసి గ్రామాలకు దింపుతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి వాడుకుంటారు తప్ప మళ్ళీ కోట్లకు వస్తే మాత్రము అన్ని పార్టీలకు ఒకటైపోయి కులాలకు సంబంధం లేకుండా, కులగణనకు సంబంధం లేకుండా రిజర్వేషన్స్ అనేటటువంటి దాన్ని తగ్గించి హైకోర్టు జడ్జిమెంట్ను ప్రామాణికంగా తీసుకొచ్చి మళ్ళీ రిజర్వేషన్స్ మేము ఇవ్వలేకపోతున్నాము. రాజ్యాంగ 73వ సవరణ ఏదైతుందో కంపల్సరీ గ్రామాల్లో కూడా ఫండ్స్, యూనియన్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలంటే విధి లేని పరిస్థితి కాబట్టి గ్రామాలకు అన్యాయం అవుతారనేటువంటి నెపం తీసుకొచ్చి ఆ ట్రిపుల్ టెస్ట్ తీసుకొచ్చి మళ్ళీ 22% 18%కు కుదించేటటువంటి ఒక దుర్మార్గమైన కుట్రలను కోర్టు ద్వారా ముందుకు వస్తున్నటువంటి సందర్భం లోపల బీసీలు, బహుజనులు అందరూ కూడా సమాయత్తం కావాలి. ఒక్క విషయం ఏంటంటే బీసీలకు అనుకూలంగా ఒక బ్రహ్మాండమైన ఉద్యమం ఈ రాష్ట్రంలో కూడా 1986లో వచ్చింది. ఆ 86 వచ్చినటువంటి ఒక ఉద్యమానికి ఆ రోజు ఎస్సీ ఎస్టీలను మేము కోరనే లేదు. అయినా కానీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మా ఎంబడి వచ్చినారు. ఎందుకు వచ్చిందంటే ఇది రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమం అనేటటువంటి భావజాలంతో ఆ రోజు మేము ప్రవేశం అడిగినా అడగకపోయినా కానీ మా ఎంబడొచ్చి మా బీసీ ఉద్యమాన్ని ఆ రోజు సంగ్రామ పరిషత్తును బ్రహ్మాండంగా విజయవంతం చేసిండు. ఆ రోజు యూనివర్సిటీలో కూడా ఏ రెడ్డిరావు అందరూ కూడా వాళ్ళ దెబ్బలకు భయపడి అందరూ రెడ్డి హాస్టల్, వెల్మ హాస్టల్, వైశ్య హాస్టల్ పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి బహుజన ఉద్యమాన్ని నిర్మాణానికి ఇవన్నీ కూడా ప్రేరణ ఇవ్వాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్నాను.